చాలా మంది యంగ్ పీపుల్ నాకు మెమరీ లాస్ అవుతుందని వస్తుంటారు. ఒకళ్ళకి మెమరీ ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి ముందు వీ హ్యావ్ టు రూల్ అవుట్. సో వచ్చిందని తెలిసిన తర్వాత ఫస్ట్ కనుక్కోవడం ఎలా అన్నది ఒక పెద్ద డౌట్. పార్కిన్సన్స్ డిసీజ్ రావడానికి ఒక 10-15 ఇయర్స్ ముందే దే విల్ హ్యావ్ ఏ సింప్టమ్స్. ఓ డేంజర్ ఇది. ఆల్జైమర్స్ అంటే ఎలా తెలుస్తుంది? దే కీప్ ద కీస్ ఎట్ వన్ ప్లేస్ అండ్ దే విల్ ఫర్గెట్. ఎక్కడికి వెళ్తున్నాం అంటారు, మనం ఇట్లా షాపింగ్కి వెళ్తున్నాం అంటారు, మళ్ళీ 10 minutes తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగు. సంబడీ విల్ కమ్ విత్ మెమరీ లాస్. మనం స్కాన్ తీస్తాం, నార్మల్ వస్తుంది. సార్ డాక్టర్ నా స్కాన్ నార్మల్ ఉంది, నాకు ఎందుకు మెమరీ లాస్ అవుతుందంట. ఐదర్ పార్కిన్సన్స్ ఆర్ ఆల్జీమర్స్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద డిసీజెస్లో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ టెస్ట్స్ విల్ కమ్ నెగిటివ్. ఇఫ్ ద సేమ్ మెమరీ ప్రాబ్లమ్ ఇఫ్ దే కమ్ ఒక 1.5-2 years తర్వాత వచ్చారనుకోండి, మనం డిటెక్ట్ చేసినా కానీ రివర్స్ చేయలేము. సో మతిమరుపు బాగా ఉంది, అన్నీ మర్చిపోతున్నాను, అమ్మో నాకు ఆల్జైమర్స్ వచ్చిందా, పార్కిన్సన్ వచ్చిందా అని చాలామంది అంటూ ఉంటారు. అవునో కాదు తెలుసుకుందాము. డాక్టర్ సురేష్ బాబు గారు ఇక్కడ ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ సురేష్ బాబు గారు. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎరీట్ హాస్పిటల్స్ బియాండ్ మెడిసిన్ అండి. థ్యాంక్ యూ. సార్ మతిమరుపు ఎక్కువ అవుతోంది అంటే దీనికి పార్కిన్సన్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఆల్జైమర్స్ అయినా అవ్వచ్చు అని అంటారు. అవునా కాదా? మతిమరుపు ఒక్కదానితోటే మనం ఆల్జీమర్స్ పార్కిన్సన్స్ అని చెప్పలేము. మామూలుగా ఈ 2 డిసీజెస్ కూడా ఎల్డర్లీ డిసీజెస్, అంటే ఏజ్డ్ పాపులేషన్లో వచ్చే డిసీజెస్. ఇప్పుడు మామూలుగా మనం చాలామంది యంగ్ పీపుల్ నాకు మెమరీ లాస్ అవుతుందని వస్తుంటారు. బట్ వీళ్ళల్లో మనం కామన్గా చూసేది ఏంటి అంటే లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, స్లీప్ లేకపోవటం వల్లనో, మల్టీ టాస్కింగ్ వల్ల అటెన్షన్ లేకపోవటం వల్లనో వాళ్ళు గుర్తుపెట్టుకోలేకపోతుంటారు. అంతేగాని దట్ ఈస్ నాట్ ద రియల్ మెమరీ ప్రాబ్లం. సో ఒకళ్ళకి మెమరీ ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి ముందు వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఫ్యూ థింగ్స్. ఏంటి సార్ అవి? పర్సన్కి అసలు స్లీప్ ఎలా ఉంది, నిద్ర, ఆర్ దే ఆర్ యాంగ్షియస్, అంటే ప్రతిదానికి వరీ అవుతూ ఉన్నారా, అంటే ఇన్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్ ఫర్గెటింగ్. వీటితోటి మనం వీ కెన్ ఏబుల్ టు కమ్ టు ఏ కన్క్లూజన్. సో బ్రెయిన్కి రెస్ట్ ఇస్తే మనం ఆర్ నిద్రపోతే చాలా వరకు గుర్తుంటాయి యంగ్ ఏజ్లో అంటారు. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మెమరీ కన్సాలిడేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, యూ సీ 100 things, కానీ అన్నీ గుర్తుపెట్టుకోము కదా మనం. ఓన్లీ 1 or 2. ఒక బిగ్ యాక్సిడెంట్ అయిందనుకోండి, దట్ విల్ బీ ఇన్, యూ విల్ రిమెంబర్ ఇట్. లాంగ్ టర్మ్ మెమరీ. ఎందుకు? బికాజ్ దట్ హ్యాస్ టేకెన్ యువర్ కాన్సన్ట్రేషన్. సో ఏదైనా మెమరీలోకి పోవాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ సస్టైన్డ్ అటెన్షన్. అంటే ఒక దాని మీద నువ్వు అటెంటివ్గా ఉంటే దట్ విల్ గో టు ద మెమరీ. ఈవెన్ మనం బుక్స్ చదువుతూ ఉంటాం, మీరు అకాడమిక్ బుక్ చదివిన దానికి నావెల్ చదివిన దానికి తేడా చూడండి. నావెల్ అనుకోండి, యూ డోంట్ ఈవెన్ రిమెంబర్ ఎనీథింగ్, ఏదో అక్కడొక్కడ యూ కెన్ ఏబుల్ టు టెల్ ద జిస్ట్ ఆఫ్ ఇట్, బట్ యూ డోంట్ టెల్ ద A to Z. అదే మనం టెక్స్ట్ బుక్స్ అనుకోండి, పీపుల్ కెన్ ఏబుల్ టు టెల్ A to Z because they use their whole attention and concentration. అంటే sustained attention నే concentration అంటాం. So somebody has to form the memory అంటే they need to have that concentration. So concentrated గా ఉన్నవి మాత్రమే they can go to the memory. So something has to go to your memory అంటే that has to be a really like a catch your attention. That is how your memories will be formed. సో మరి మీరు ఇది పెద్దవాళ్ళకు వచ్చేది మాత్రమే అన్నారు, పార్కిన్సన్స్ కానివ్వండి లేకపోతే ఆల్జైమర్స్ కానీ. అసలు తేడా ఏంటండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? బోత్ ఆర్ న్యూరో డీజనరేటివ్ డిసీజెస్. న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ అంటే వన్ పర్టిక్యులర్ సిస్టమ్ ఇన్ ద నర్వస్ సిస్టమ్ ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఇప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్ అనుకోండి, దాంట్లో డోపమైన్ అనే కెమికల్ ప్రొడ్యూస్ చేసే న్యూరాన్స్ ఎర్లీగా చనిపోతాయి. ఓకే. ఆల్జీమర్స్ డిసీజ్ అనుకోండి, ఎసిటైల్ కోలిన్ అనే కెమికల్ ప్రొడ్యూస్ చేసే న్యూరాన్స్ ఎర్లీగా చనిపోతాయి. సో దేనికైనా క్రిటికల్ మాస్ కావాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని పాస్ అని చెప్పాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ 35%. అలానే డోపమైన్ ప్రొడ్యూసింగ్ న్యూరాన్స్ డిక్లైన్ అవుతూ ఉంటే ఎట్ వన్ పాయింట్ యూ సీ ద సిమ్టమ్స్. అప్పటి వరకు సిమ్టమ్సే కనిపించవు. డేంజర్ ఇది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి పార్కిన్సన్స్ డిసీజ్ రావటానికి ఒక 10-15 years ముందే ఓకే దే విల్ హ్యావ్ ఏ గట్ సిమ్టమ్స్. కాన్స్టిపేషన్ ఉండటం, నిద్రలో మాట్లాడుతూ ఉండటం, దీస్ ఆర్ ద
అంటే వెరీ ఎర్లీ సైన్స్ అనమాట. డిసీజ్ స్టార్ట్ అంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ కెన్ టర్న్ ఇన్ టు పార్కిన్సన్స్. కన్సిస్టెంట్గా అలా ఉండడం, కన్సిస్టెంట్గా ఉండటం, ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు, కన్సిస్టెంట్గా ఉండటం. సో ఓవరాల్గా పార్కిన్సన్స్ అంటే డోపమైన్ ప్రొడ్యూసింగ్ న్యూరాన్స్ డిక్లైన్ అవుతూ ఉంటాయి. ఆ పార్కిన్సన్స్లో ఓన్లీ డోపమైన్ ప్రొడ్యూసింగ్ న్యూరాన్స్ మాత్రమే తగ్గుతాయి, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సో అందుకే మనకి పార్కిన్సన్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. టిపికల్ పార్కిన్సన్స్, ఏటిపికల్ పార్కిన్సన్స్ అంటాం. టిపికల్ పార్కిన్సన్స్ అంటే డోపమైన్ ప్రొడ్యూస్ చేసే న్యూరాన్స్ తగ్గిపోతున్నాయి. ఏటిపికల్ పార్కిన్సన్స్ అంటే డోపమైన్ని యూజ్ చేసుకునే న్యూరాన్స్ తగ్గిపోతున్నాయి. అది కూడా అవసరం, ఇది కూడా ప్రొడ్యూస్ చేయాలి, యూజ్ చేసుకోవడం కూడా ఉండాలి. సో ఇప్పుడు ప్రొడక్షన్ లేదనుకోండి, మనం బయట నుంచి ఇవ్వచ్చు. యూటిలైజ్ చేసుకోవట్లేదు అనుకోండి, ఏం చేస్తాం మనం? సో ఏటిపికల్ పార్కిన్సన్స్ డిసీజెస్కి దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్. వేరేజ్ ఎ టిపికల్ పార్కిన్సన్స్కి వీ కెన్ గివ్ ద డోపమైన్ ఎక్స్టర్నల్గా ఇవ్వచ్చు. వీ కెన్ ఆఫర్ సమ్ ద DBS సర్జరీ, ఆర్ వీ కెన్ యూజ్ ద సమ్ పంప్స్ విచ్ కెన్ గివ్ ద సిండోపా ఆర్ ఎపోమార్ఫిన్. మనకి డిఫరెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి. వేరేజ్ ఏటిపికల్ పార్కిన్సోనిజంలో అనుకోండి, బికాజ్ ఇట్ ఇస్ ఎ యూటిలైజేషన్ ప్రాబ్లమ్. సో సిస్టంలోనే ప్రాబ్లం, వీ కాంట్ హెల్ప్ దెమ్ మచ్. ఎక్స్టర్నల్గా ఇచ్చిన వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ ఉంది కదా లోపల, అది యూజ్ చేసుకోలేకపోతుంది. అది పార్కిన్సన్స్ గురించి. ఓకే. సో అంటే మనం నార్మల్గా మీరు అన్నట్టు మొన్న సిమ్టమ్స్ చెప్పారు, ఏమని? కాన్స్టిపేషన్ అని, లేకపోతే స్లీప్లో మాట్లాడటం, నిద్రలో మాట్లాడటం. ఇప్పుడు దాంతో ఒక జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పగలుగుతారా దట్ ఎస్ ఇది కూడా ఉండొచ్చు అని? దానికి ఏమైనా థరో స్టడీ కావాలంటారా? అంటే కన్సిస్టెంట్గా ఉంటే చెప్పగలుగుతారు. ఈవెన్ సమ్ పీపుల్ దే కమ్ విత్ ద లాస్ ఆఫ్ స్మెల్. ఓకే, ఇనీషియల్గా దే కెన్ పార్కిన్సన్స్ పీపుల్ దే కమ్ విత్ ద లాస్ ఆఫ్ స్మెల్. సో ఆల్ దీస్ ఆర్ ద సాఫ్ట్ సైన్స్, అంటే వెరీ ఎర్లీ సైన్స్. దాంతో పేషెంట్ అంత ఎక్కువ ఇబ్బంది పడడు. అంటే హిజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ డే టు డే యాక్టివిటీస్ కానీ పెద్దగా ఎఫెక్ట్ అవ్వవు. సో నార్మల్గా కూడా దే విల్ నాట్ కమ్ టు డాక్టర్ బికాస్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్. కరెక్ట్. అది కూడా ఒక ప్రోస్ అండ్ కాన్స్. మరి అలాగే ఆల్జైమర్స్ అంటే ఎలా తెలుస్తుంది? ఆల్జైమర్స్ కామన్గా మనం 6th డికేడ్ తర్వాత చూస్తాం, 60 years తర్వాత, 60 ఏళ్ల తర్వాత. వెరీ ఫ్యూ పీపుల్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండి ఫ్యామిలీలో ఇట్లా రన్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం ఎర్లీగా చూడొచ్చు మనం. ఓకే, వీళ్ళలో కామన్గా మనం చూసేది ఏంటి అంటే దే కీప్ ద కీస్ ఎట్ వన్ ప్లేస్ అండ్ దే విల్ ఫర్గెట్. ఆల్ ఆఫ్ అస్ ఆల్సో విల్ డూ ద సేమ్ థింగ్. కరెక్ట్. కాకపోతే వాళ్ళకి సేమ్ ఇన్ ఏ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, అంటే దే విల్ కీప్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్. If we are forgetting 1 or 2 times per day, they forget more number of times. ఓకే, నేమ్స్ మర్చిపోతామంటారు. ఓకే, కొంచెం ఒక 1 year 2 years తర్వాత దే స్టార్ట్ ఫర్గెటింగ్ ద కన్వర్జేషన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, 1 hour తర్వాత వాళ్ళకి గుర్తుండదు మనం మాట్లాడుకుందామని. ఓకే, మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అంటారు, మనం ఇట్లా షాపింగ్కి వెళ్తున్నాం అంటారు, మళ్ళీ 10 minutes తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతారు. సో దే డోంట్ రిజిస్టర్ ద న్యూ మెమరీస్. అదే వాళ్ళని మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు, ఏ కాలేజ్లో చదువుకున్నారు, ఇవన్నీ గుర్తుంటాయి. సో లాంగ్ టర్మ్ మెమరీ ఎఫెక్ట్ అవ్వదు, ఓన్లీ రీసెంట్గా జరిగాయి డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇది జెనెటిక్గా వచ్చింది అని అనుకుంటే పార్కిన్సన్స్ అన్నది మీరు అన్నట్టు లోపల డిజార్డర్ ఉన్నది అని తెలుస్తోంది మాకు. అంటే ఎవ్రీ డిసీజ్ విల్ హ్యావ్ ఏ జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది ప్రతి డిసీజ్కి. పార్కిన్సన్స్ ఆల్సో విల్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ జీన్స్ అండ్ ఆల్జైమర్స్ ఆల్సో హ్యావ్ ఏ లాట్ ఆఫ్ జీన్స్. కాకపోతే వెన్ యూ సీ ఇన్ ఏ పబ్లిక్ పర్స్పెక్టివ్ జెనెటిక్ కాంపోనెంట్ అనేది వెరీ మినిమల్. ఇప్పుడు మనం 10 మంది ఒక 100 members పార్కిన్సన్స్ చూసామనుకోండి, మేబీ 1 or 2 people కెన్ టర్న్ ఇట్ టు ద జెనెటిక్. రిమైనింగ్ థింగ్స్ ఆర్ మోస్ట్లీ ఏజ్ రిలేటెడ్ అండ్ స్పొరాడిక్, జస్ట్ బై అన్లక్ దే గాట్. అన్లక్ అంటారా? అంతే, ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ అన్లక్. సో వచ్చిందని తెలిసిన తర్వాత ఫస్ట్ కనుక్కోవడం ఎలా అన్నది ఒక పెద్ద డౌట్ మాకు. ఎలా కనుక్కుంటారు? నార్మల్గా పార్కిన్సన్స్ని కనుక్కోవడానికి మోస్ట్ ఆఫ్ ద టైం కామన్ సిమ్టమ్స్ వచ్చేసి కొంచెం హ్యాండ్ షేక్ అవుతూ ఉండటం. ఇనీషియల్గా వన్ సైడెడ్గా స్టార్ట్ అవుతుంది. సో ఐదర్ రైట్ హ్యాండ్ ఆర్ రైట్
లెగ్ కానీ ఏదో ఒకటి కొంచెం ఇనీషియల్గా షేకింగ్ అవుతూ ఉంటుంది. తిమ్మిర్లా షేక్ మాత్రం అవుతుంటుంది. వీళ్ళకి పెద్దగా ఈ తిమ్మిర్లు మంటలు ఏముండవు. పార్కిన్సన్స్ ఈజ్ ఏ డిజార్డర్ ఆఫ్ ద మూమెంట్. ఓకే, సో దీన్ని ట్రిమ్మర్ అంటాం మనం. హ్యాండ్ కానీ లెగ్ కానీ షేక్ అవుతూ ఉంటుంది. ఒక ఫ్యూ మంత్స్ తర్వాత కానీ 1 year తర్వాత కొంచెం నడక స్లోగా ఆటం, అంటే ఏ లెగ్ అయితే మనకి ఇనీషియల్గా ఎఫెక్ట్ అయిందో ఆ లెగ్ అదర్ లెగ్ అంత స్పీడ్గా మూవ్ కాదు, మూమెంట్ తక్కువ అయిపోతుంది, స్లో అవుతుంది, స్లో పేస్. స్టిల్ హీ కెన్ ఏబుల్ టు మూవ్ అండ్ డూ ఎవ్రీథింగ్ బట్ ఇన్ ఏ స్లో పేస్. ఓకే, కొంచెం అదే ఫేస్లో కళ తప్పినట్టు అనిపించటం, మాట కొంచెం స్లోగా రావటం. ఓకే, నడుస్తుంటే కొంచెం స్లో అయిపోయినట్టు అనిపించటం. హ్యాండ్ మూమెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ బటన్స్ పెట్టుకోవటం కానీ, శారీ వేసుకోవటం కానీ, దువ్వుకోవటం కానీ, ఇవి ఎవ్రీ యాక్ట్ దే కెన్ ఏబుల్ టు డూ బట్ దే డూ స్లోలీ. సో నార్మల్ కన్నా కొంచెం స్లో అయిపోతారు. కరెక్ట్. ఓకే, సో అదే స్లోనెస్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ కనిపెట్టినప్పుడు ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి సార్ తెలియడానికి? నార్మల్గా పార్కిన్సన్స్ పీపుల్కి దేర్ ఆర్ ఏ టెస్ట్స్ బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ క్లినికల్ డయాగ్నోసిస్. ఓకే, సో పేషెంట్ చెప్పే సిమ్టమ్స్కి మనకి ఎగ్జామినేషన్లో ఉన్న ఫైండింగ్స్ తోటి వీ కెన్ ఏబుల్ టు కాన్ఫిడెంట్లీ డయాగ్నోస్ ద పార్కిన్సన్స్ డిసీజ్. మనకి టెస్ట్లు ఎప్పుడు అవసరం అవుతాయి అంటే యూ డయాగ్నోజ్డ్ ద ఒక పార్కిన్సన్స్ ఉంది నీకు అని చెప్పాము, వీ స్టార్టెడ్ గివింగ్ ద ట్రీట్మెంట్. ఓకే, హీ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు ద ట్రీట్మెంట్. ఓకే, మనం ట్రీట్మెంట్ పార్కిన్సన్స్ అనుకున్నాము, పార్కిన్సన్స్కే ఇస్తున్నాము, బట్ ఈజ్ నాట్ షోయింగ్ ఎనీ రెస్పాన్స్. దట్ ఈస్ ద టైమ్ రియల్లీ వీ విల్ బి లుకింగ్ ఎట్ ద టెస్ట్స్. ఓకే ఓకే, సో బేసిక్ టెస్ట్ ఎంఆర్ఐ చేస్తాము. ఎంఆర్ఐ పార్కిన్సన్స్ని కన్ఫర్మ్ చేయటానికి కాదు. నేను ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు దేర్ విల్ బి ఏ డిసీజెస్ వేర్ దే కాంట్ యూటిలైజ్ ద డోపమైన్, వాటిని ఏటిపికల్ పార్కిన్సోనిజం అంటాం. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దే ఇనీషియల్లీ మిమిక్ లైక్ ఏ టిపికల్ పార్కిన్సోనిజం. మిమిక్ అవుతుంది. సో మనం వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ప్రాబ్లం ఏంటి, డోపమైన్ యూటిలైజేషన్ ప్రాబ్లం. ఓకే, మనం ఎంత డోపమైన్ ఇచ్చినా కానీ వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదనుకోండి సిమ్టమ్స్ బెటర్ అవ్వవు కదా. అవును. సో దోస్ ఆర్ ద పీపుల్ మనం ఎంఆర్ఐ తీస్తే బేస్డ్ ఆన్ సమ్ స్పెసిఫిక్ సైన్స్ వీ కెన్ ఏబుల్ టు టెల్ దట్ ఓకే దిస్ బిలాంగ్స్ టు ఏటిపికల్ పార్కిన్సోనిజం. సో దానికి డీప్ డైవింగ్ అవసరం. యా, అంటే అట్లీస్ట్ మనకి వాళ్ళకేంటి అంటే సిండోపా ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సిండోపా అంటే ద డ్రగ్ విచ్ కంటైన్స్ ఏ లివోడోపా, అంటే డోపమైన్ని మనం ఎక్స్టర్నల్గా ఇస్తూ ఉన్నప్పుడు. ఓకే, సో వాళ్ళకి అవాయిడ్ చేస్తాం అన్నమాట. సో ఓకే నీకు ఇచ్చినా కానీ దెర్ ఈస్ నో యూజ్ అండ్ యూ ఆర్ గెట్టింగ్ ద సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి నీకు అని అవాయిడ్ చే. సో టెస్ట్స్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద ప్రిసైజ్ మాడ్యులేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఎవరు ఎక్కువ బెనిఫిట్ అవుతారు, ఒకవేళ బెనిఫిట్ కాకపోతే వాళ్ళు ఎందుకు బెనిఫిట్ కావట్లేదు అనే దానికి యూజ్ అవుతాయి. అండ్ దేర్ ఆర్ ఏ అదర్ టెస్ట్స్ ఆల్సో. మనకి ట్రైడాట్ స్కాన్ అని ఉంటుంది. సో దట్ ఈస్ వన్ వెరైటీ ఆఫ్ ద న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్ విచ్ హెల్ప్స్ ఇన్ డిటెక్టింగ్ ద మనకి డోపమైన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి అని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ దీస్ ఆర్ ఫైనల్లీ ఇట్ ఈస్ ఎ క్లినికల్ డయాగ్నోసిస్. ఆల్ దీస్ ఆర్ ద యాన్సిలరీ థింగ్స్, దే హెల్ప్ ఇన్ టెల్లింగ్ యూ దట్ ఎస్ వాట్ యు ఆర్ థింకింగ్ ఈస్ కరెక్ట్. కన్ఫర్మేషన్కి మాత్రమే. యా, అంటే ఆ క్లినికల్ టెస్ట్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఇది పార్కిన్సన్స్ వచ్చింది అని. అలాగే మరి ఆల్జైమర్స్ ఎలా తెలుస్తుంది? నార్మల్గా ఆల్జిమర్స్లో కూడా ఎనీ న్యూరో డీజనరేటివ్ డిసీజ్ ఐదర్ పార్కిన్సన్స్ ఆర్ ఆల్జిమర్స్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద డిసీజెస్లో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ టెస్ట్స్ విల్ కమ్ నెగిటివ్. ఓ, ఎంత ముదిరాకు తెలుస్తుంది సార్? అంటే ఇట్ ఈస్ ఏ యాజ్ వీ నో ఇట్ ఈస్ ఎ న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ అంటే ఏంటి, వీఆర్ లూజింగ్ ద న్యూరాన్స్. ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ న్యూరాన్స్ని లూజ్ అవుతున్నాం. ఓకే, సో న్యూరాన్స్ ఎక్కువ లూజ్ అవుతాయి కదా మనకి తెలిసేది. స్కాన్లో డిటెక్ట్ కావాలి అంటే యూ హ్యావ్ టు లూజ్ మోర్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్, దెన్ ఓన్లీ స్కాన్ విల్ ఏబుల్ టు డిటెక్ట్ ఇట్. ఓకే, సో అదొక పిట్ ఫాల్ అనమాట. ఇఫ్ సంబడీ విల్ కమ్ విత్ మెమరీ లాస్, మనం స్కాన్ తీస్తాం నార్మల్ వస్తుంది, సార్ డాక్టర్ నా స్కాన్ నార్మల్ ఉంది నాకు ఎందుకు మెమరీ లాస్ అవుతుంది అంటారు. బట్ ఎట్ వాట్ స్టేజ్ యు ఆర్ డూయింగ్ ద టెస్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద వెరీ ఎర్లీ స్టేజ్ ఆబ్వియస్లీగా స్కాన్ నార్మలే ఉంటుంది.
ఓకే. ఓకే, సో వీళ్ళకి యూ కెన్ సీ ద న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్స్, అంటే ఎఫ్-డోపా పెట్ సిటీ, ఇంతకుముందు నేను చెప్పినట్టు ట్రైడాట్, ఇవి ఉపయోగపడతాయి అన్నమాట మనకి, బికాస్ దే ఆర్ మెటబాలిక్ స్కాన్స్. ఏ ఏరియాస్లోనైతే మనకి న్యూరాన్స్ చనిపోతాయో ఆ ఏరియాస్లో దే డోంట్ టేక్ ద గ్లూకోజ్ ఆర్ ద డోపమైన్. సో ఆ స్కాన్ కెన్ డిటెక్ట్ దట్ ఓకే మనకి ఈ సెల్స్ తక్కువ ఉన్నాయి అని డిటెక్ట్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు తెలిసిన తర్వాత, మీరు నిర్ధారించిన తర్వాత ఇది పార్కిన్సన్స్ వచ్చింది, ఏంటి సార్ ప్రికాషన్స్ ఏంటంటే మెడిసిన్ ఇస్తారా, ఎలా చూస్తారా సార్? అంటే మనం ఒకరికి పార్కిన్సన్స్ డయాగ్నోజ్ చేసామనుకోండి, దాంట్లో గ్రేడ్స్ ఉంటాయా ఫస్ట్? యా, అంటే గ్రేడ్స్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. ప్రోగ్రెస్. సో ఇప్పుడు హ్యాండ్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఎస్యూమ్ దట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ద రైట్ హ్యాండ్, దెన్ గ్రాడ్యువల్గా రైట్ లెగ్కి వస్తుంది, దెన్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్కి వస్తుంది. సో ఓవర్ ఏ పీరియడ్, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్నోజ్ చేసిన తర్వాత ఒక 6-7 ఇయర్స్ వరకు కూడా మెడిసిన్స్ కొంచెం చాలా బెటర్గా పనిచేస్తాయి. ఓకే, యాజ్ ద డిసీజ్ ప్రోగ్రెస్ అవుతున్న టైంలో మెడిసిన్స్ ఎఫికసీ కూడా తగ్గిపోతుంది. సో అరౌండ్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఆ టైంకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ ద డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. దెర్ ఇస్ one surgical procedure where we implant the electrodes in the brain. Okay, that will be connected to the battery and we can adjust the frequency and amplitude, the current ఎంత పోవాలి ఎంత ఫ్రీక్వెన్సీలో అనేది మనం బయట నుంచి అడ్జస్ట్ చేస్తాం. సో దట్ హెల్ప్స్ ఇన్ రిలీజింగ్ ద డోపమైన్. సో మనకి ఫర్ ఏ టిపికల్ పార్కిన్సోనిజం మనకి 6-7 ఇయర్స్ వరకు మెడిసిన్స్ పనిచేస్తాయి. దెన్ వీ హ్యావ్ ఏ DBS ఆఫ్టర్ దట్. సో దే కెన్ హ్యావ్ ఏ రీజనబుల్లీ గుడ్ లైఫ్ ఈవెన్ అరౌండ్ 15 to 20 years ఆఫ్టర్ ద డయాగ్నోసిస్. ఆ స్కోప్ ఉంది. ఆ స్కోప్ ఉంది. సో ఎలాగో మీరు అన్నారు కొంచెం ఏజ్ తర్వాత 60+ తర్వాత వస్తుంది అన్నారు కాబట్టి 75-80 వరకు కూడా గుడ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. రీజనబుల్లీ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే. సో దీనిలో మెడికల్ అడ్వాన్స్మెంట్స్ ఏంటంటారు ఇందులో? లైక్ DBSలో కూడా ఇప్పుడు మనకి ఇంతకు ముందు లైక్ వీ యూజ్ టు హ్యావ్ ఏ ఎలక్ట్రోడ్స్ వాట్ వీ యూజ్ టు ఇంప్లాంట్. ఇప్పుడు ఇంతకు ముందు ఎలక్ట్రోడ్ అంటే 360 degrees కరెంట్ దానికి జనరేట్ అవుతుంది. నౌ వీ హ్యావ్ ఏ టెక్నాలజీ వేర్ యూ హ్యావ్ ఏ డైరెక్షనల్ లీడ్స్. అంటే 360 degrees కాకుండా ఓన్లీ ఆన్ ద స్పాట్ ఓన్లీ ఆ ఒక్క స్పెసిఫిక్ ఏరియాకి పోయేటట్టు. సో వీ హ్యావ్ ఏ అంటే డెఫినెట్ అడ్వాన్స్మెంట్. ఓకే, ఇదంతా ఎక్స్టర్నల్ అండి? ఎలక్ట్రోడ్స్ ఆర్ ఇన్వేజివ్ అంటే ఇట్స్ వెరీ స్మాల్ సర్జరీ అండ్ ఇట్స్ లైక్ వన్స్ ఇన్ అ వైల్, ఒక్కొక్కసారి చేసేదా? నో, ఓన్లీ వన్ టైం. ఒకసారి చేసేదా? ఓన్లీ వన్ టైం. దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. యా, మళ్ళీ కావాలంటే దాన్ని చేస్తూ ఉంటారా? ఎలా అంటారు? దాన్ని మనం బయట నుంచి మాడ్యులేట్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ ద పేషెంట్ సిమ్టమ్స్ మనం వీ కెన్ చేంజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద కరెంట్ అండ్ వీ కెన్ చేంజ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద కరెంట్. సిస్టమ్ లాగా పెట్టేస్తాం. ఇప్పుడు హౌ ద పీపుల్ యూజ్ ద పేస్ మేకర్ ఫర్ ద పేస్ మేకర్ లాగా ఇట్ ఈస్ ఆల్సో ఏ పేస్ మేకర్ ఫర్ ద బ్రెయిన్ న్యూరాన్స్ యాక్టివేట్ చేయడం. సో దిస్ ఈజ్ లైక్ ఏ one more source of the dopamine. We are using the other like a dopamine pathways and stimulating them to produce the dopamine. మీరు అన్నారు ఇట్స్ ఎ గుడ్ లైఫ్ స్టైల్ అన్నారు. వీళ్ళకి ఏమైనా స్పెషల్ కేర్ తీసుకోవాలంటారా పార్కిన్సన్స్ వచ్చి? ఇనీషియల్ డేస్లో అప్ టు 10 years వరకు పెద్దగా స్పెషల్ కేర్ ఏం అవసరం ఉండదు. ఆఫ్టర్ దట్ ఐ థింక్ దే నీడ్ సమ్ కేర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, సమ్ హెల్పింగ్ హ్యాండ్. అండ్ మనం ఇప్పుడు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద పార్కిన్సన్స్, ఇప్పుడు మనం మాట్లాడిందంతా మీరు చూస్తే వీఆర్ టాకింగ్ అబౌట్ ద మూమెంట్. ఓకే, ఫిజికల్ మూమెంట్ కరెక్ట్. బట్ దేర్ ఆర్ ఏ అదర్ థింగ్స్ కాల్డ్ ద నాన్ మోటార్ సిమ్టమ్స్. ఎలాంటివి సార్? ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్, దే కాంట్ ఏబుల్ టు హోల్డ్ ద యూరిన్, అండ్ sometimes they get the unusual sensory symptoms like a tingling, numbness, burning sensation. Internal ga ala avutundi. Yeah, internally. Sometimes they feel very agitated and anxious. Okay. So, and sometimes they may not able to control the urine. Okay, all these are non-motor symptoms. Acha. And they might have a sleep disturbance because in a sleep you normally move this side and that side. When the dopamine is less, you can't move, you will get up. పాపం చాలా ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో
all these things we need to, and it is not that only managing the motor symptoms. But imagine somebody is not passing stools for 2 to 3 days, how they feel. So, and if somebody was in a like a waiting and they can't able to control the urine, so or night time somebody is getting 4-5 times per urine, their sleep get disturbed. So you need to address the motor symptoms and the non-motor symptoms also. So for this non-motor symptoms, dopamine will not work. So we have to use the symptomatic medication. For constipation something, for bladder something, for sleep something. So you need to have a other medications for సో అది ఇది రెండు బ్యాలెన్స్ చేస్తూ ఇవ్వాలి. Yeah, we need to control the motor movements. We have to control the non-motor symptoms also. సో ఎమోషనల్ అండ్ ఫిజికల్ రెండు సపోర్ట్ కూడా అవసరం. Yeah. So Parkinson's disease లో కూడా when it becomes advanced, more than 10-15 years, they also will face the memory problem. But not in the initial times. ఆల్జైమర్స్కి వస్తే మనం దానికి ఇప్పుడు ఇది ఉంది అని తెలిసిన తర్వాత ఎలా అండి దానికి మెడికేషన్ ఏమంటారు? Most of the time diagnosing the Alzheimer's is not that we wanted to diagnose Alzheimer's. Okay. What we want is we wanted to rule out the treatable causes which mimic the Alzheimer's. Okay. So there are diseases which seemingly mimic like a Alzheimer's. అంటే అలా కనిపిస్తాయి. Yeah, exactly, it looks like a Alzheimer's. కానీ కాదు. So our aim is to pick the treatable causes of the memory loss in the elderly. Okay, that is the, సో అదొక పెద్ద సవాల్ కదా. That is the main objective. అంటే that is how we can change the life of a individual. I can remember Warangal నుంచి ఒక టీచర్ వచ్చారు, retired teacher with a significant memory loss, and he was labeled as a Alzheimer's. MRI also they told there is some temporal lobe atrophy, some signs which can suggest the Alzheimer's. But finally it was turned out to be the just B12 deficiency. And he improved completely with the simple B12 supplementation. Yeah, surprising. So, like this is how we always have to look at the treatable causes which can mimic the Alzheimer's. ఇప్పుడు రీసెంట్గా one person came from the Rajamandri. So Rajamandri నుంచి వచ్చినప్పుడు he has a complete memory problem. But it is a short duration, అంటే ఒక 1.5-2 months నుంచి ఉంది. ఓకే, సో తనకు కూడా ఎంఆర్ఐ ఆల్రెడీ రాజమండ్రిలో ఎంఆర్ఐ తీశారు, నార్మల్గా ఉంది. బట్ లైక్ అదర్ దాన్ ద మెమరీ ప్రాబ్లం తనకేమీ రాలేదు, వేరే ఏం సిమ్టమ్స్ లేవు. సో తనకి సరే హైదరాబాద్ వచ్చిన తర్వాత పెట్ స్కాన్ చేయించాం. పెట్ స్కాన్ కూడా మోర్ ఆర్ లెస్ నార్మల్గానే ఉంది. బట్ 1.5 month నుంచే ఉంది కదా అని సమ్ ఆటో ఇమ్యూన్ వర్కప్ చేపించాను. చేపిస్తే LGI1 యాంటీబాడీ కేమ్ పాజిటివ్. అంటే దట్ ఈస్ ద వన్ యాంటీబాడీ విచ్ కెన్ ఇంటర్ఫియర్ విత్ ద మెమరీ ప్రాసెస్. సో దానికి ట్రీట్మెంట్ ఇచ్చాము, ఈజ్ కంప్లీట్లీ నార్మల్. సో ఈజ్ ఆల్సో అన్ ఎల్డర్లీ, ఈజ్ అరౌండ్ 65 years. సో not all the memory loss in the elderly are Alzheimer's. So we should always strive to see what is the treatable condition. Anyway in Alzheimer's there is not much breakthrough or where we can give some drug and we can change the things. So always look at the something which you can change. So alternatives కూడా చూసుకోవాలి, ఇంకేం ఉండొచ్చు అన్నది కూడా తెలుసుకునే బాధ్యత డాక్టర్ దే. Yes. ఖచ్చితంగా. అంటే ఇఫ్ ద సేమ్ మెమరీ ప్రాబ్లమ్ ఇఫ్ దే కమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఒక 1.5-2 years తర్వాత వచ్చారనుకోండి, ఈవెన్ మనం డిటెక్ట్ చేసినా కానీ రివర్స్ చేయలేము. అప్పుడు అవునా, డిలే అయిపోతుంది కదా. సో డిలే కూడా ఒక రీజన్ అవ్వచ్చు. లైక్ డిసీజ్ అడ్వాన్స్డ్ తర్వాత ఏ డిసీజ్ని ట్రీట్ చేసినా కానీ యూ డోంట్ సీ ఏ గుడ్ రిజల్ట్స్. ఆల్జైమర్స్ అన్నది ముందే తెలుసుకుంటే కొంచెం మనం మెరుగుపరిచే ఇది కూడా ఉంటుంది. అట్లీస్ట్ అంటే ఆల్జైమర్స్ పర్సేని అంటే దేర్ ఆర్ నాట్ లైక్ ఎ వెరీ గుడ్ మెడికేషన్స్ వేర్ వీ కెన్ రియల్లీ మనం ఓకే ఆల్జైమర్స్ని చేంజ్ చేయొచ్చు మనము, లేకపోతే స్టాప్ చేయొచ్చు అనే మెడికేషన్స్ అని అయితే లేవు. సో మేబీ ఇట్ ఈస్ ఎ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ, గుడ్ ఫ్యామిలీ సపోర్ట్ విల్ మేక్ ఏ సమ్ డిఫరెన్స్. అవునా? యా. మీరు ఇంకో మాట కూడా అన్నారు దట్ ఇది ఆల్జైమర్స్లో ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం ఎక్కువ అయిపోతుందా? యా, కరెక్ట్. ఎనీ న్యూరోడీజనరేటివ్ డిసీజ్, ఆల్జైమర్స్ కూడా విత్
అడ్వాన్సింగ్ ద ఏజ్ యూ విల్ ప్రోగ్రెషన్ చూస్తూ ఉంటాం. అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రోగ్రెసివ్ డిసీజ్. ఓకే, ఇనీషియల్గా చిన్న చిన్న మెమరీతో ఉండేది, తర్వాత రూట్స్ మర్చిపోతారు, తర్వాత క్యాలిక్యులేషన్స్ ఇవి మర్చిపోతారు, ఆ తర్వాత వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లా ఇట్ విల్ బీ ఇన్ ఏ డెఫినెట్లీ అడ్వాన్స్ అవుతూ ఉంటుంది, నాట్ ఇన్ ఏ వెరీ ఫాస్ట్ ఫేజ్, స్లోగా. ఓకే, సో దానికి ఇంకా మన ఏఐ అడ్వాన్స్మెంట్స్ కానీ ఏం లేదని ఆల్రెడీ యూ మెన్షన్డ్ ఇట్, రైట్? అంటే ఆల్ దీస్ మైట్ హెల్ప్ ఇన్ ద ఎర్లీ డిటెక్షన్ ఉంది, బట్ దే డోంట్ చేంజ్ ద డిసీజ్ ట్రాజెక్టరీ. ఫ్యామిలీ సపోర్ట్ అనేది వీళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అండి, బోత్ పార్కిన్సన్స్ అండ్ అల్జైమర్స్. ఫస్ట్ మన బాడీని మనం చెక్ చేసుకునే బాధ్యత మన మీదే అనిపిస్తుంది మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత కదా. టు గో టు అ డాక్టర్ అండ్ అడ్రస్ ఇట్. మీరు అన్నట్టు చిన్న టెస్ట్తో B12 డెఫిషియన్సీ అని తెలిసింది మీకు. ఫస్ట్ టెస్ట్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇట్ ఈస్ సమ్ టైమ్స్ డిఫికల్ట్ కదా, అంటే వీ డోంట్ నో, లైక్ దెర్ ఆర్ సో మెనీ టెస్ట్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ కండిషన్ వాట్ టు ఆర్డర్ అండ్ హౌ టు మూవ్ అబౌట్. సో కన్సల్ట్ ఎ డాక్టర్. అట్లీస్ట్ ఇన్ ద early stages are the sometimes we can make a difference. I am not telling for everyone we will change the like a disease or the something, but at least in the few people really it makes a difference. ఇప్పుడు కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అడుగుతానండి. Yes, ma'am. అల్జైమర్స్ అన్నది సోషల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి తక్కువగా వస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్? Definitely it is a true. అవునా? Yeah, if you are socially active and there is at least there is a chance of the postponement, not that you will prevent it. పోస్ట్పోన్ చేయొచ్చు. Yeah. ఎంగేజ్మెంట్స్, హాబీస్ అండ్ క్రియేటివ్ వర్క్ ఉన్న వాళ్ళకి కూడా అల్జైమర్స్ పోస్ట్పోన్ అవుతుంది. There is a chance, and all Chances. these are not like a Facts. rules, facts. Okay, బట్ ఛాన్సెస్ ఆర్ హై. chances are there, yes. ఒక్కసారి డయాగ్నోస్ చేసిన తర్వాత డాక్టర్ చేసేది ఏమి ఉండదు అల్జైమర్స్కి. And then at the end, like normally when the disease is progressing, there will be a behavioral and psychiatric symptoms. So it is difficult for the family to manage their behavior or some psychiatric symptoms which comes during the progression of the disease. So at least to manage them, they need the doctor. కొంచెం మెడిసిన్స్ అవసరం. Because rather than a patient, caregiver burnout. The person ఎవరైతే వాళ్ళ గురించి కేర్ తీసుకుంటూ ఉంటారో they will burn out. సో ఈ మెడిసిన్స్ ఇవన్నీ ఏంటి అంటే అట్లీస్ట్ దే హెల్ప్స్ చేస్తాయి కేర్ గివర్ బర్డెన్ని తగ్గించడానికి. లైక్ ఇమాజిన్ టు టేక్ ద వన్ ఎల్డర్లీ పర్సన్, one person at the home is not sufficient. It is a very difficult if somebody really experiences that how difficult it is to take the elderly people who are dementic. If somebody is independent, it is different issue. అవునండి. If it is a dependent, caregiver burden is enormous. So it is a very difficult. They really sacrifice their whole life. I'm sure మీరు ఆ ఎక్స్పీరియన్సెస్ చూసుంటారు. Yeah, because like it is a really very difficult, especially the people who worked with Abdul Kalam, the people who worked for the agricultural universities throughout their life in a best positions. It is a very sad to see that they are in a wheelchair. There will be not many people who will take care of them. Their children will be in the abroad. And obviously his wife they are also old age. They also can take care. When they come in the wheelchair every time, and seeing that is really very పెయిన్ఫుల్ అంటారు యాజ్ అ డాక్టర్. and it means obviously we can't help them much, but see how the support system can make the difference. డెఫినెట్గా సపోర్ట్ సిస్టమ్ అవసరం ఉందంటారు. ఓకే, మెమరీ లాస్ అన్నది ఖచ్చితంగా అల్జైమర్స్ ఏనా? అంటే ఎప్పుడు కూడా ఒక్క సింగిల్ సిమ్టమ్ని పట్టుకొని మనం డయాగ్నోజ్ చేయము. అలాంగ్ విత్ ద మెమరీ, హౌ his calculations, how is his speech, how is his day-to-day activities. So you make everything, and then does he can able to navigate to his place, or when he go to the new places, can he able to come back to his home. You take everything into account rather than single memory. How is his orientation to the space, how is his vocabulary, how is his memory problem, how he is doing his daily activities, like just simple brushing the teeth, or the taking a bath, or wearing a clothes, and all these things you take into the account to diagnose somebody the dementia or Alzheimer's. Okay.
So dementia means it is like a regression of the whatever you have acquired in the life. అవునా? Okay, so it is a regression. You acquired the memory, you lose it. You acquired the speech, you will lose it. You acquired the orientation to the space, you lose it. So it is like a gradually you are losing whatever you have acquired in the life. That is dementia. ఎక్సర్సైజెస్, బ్రెయిన్ ఎక్సర్సైజెస్ వల్ల బోత్ పార్కిన్సన్స్ అండ్ ఆల్జైమర్స్ రెండిటికి ఉపయోగపడుతుంది టు ఎన్హాన్స్. There is nothing called brain exercise. Okay, regular physical activity. Okay, walking, sport or gym or swimming, all these will help. Okay. Sometimes we will say doing the puzzles and those may be a brain specific, but like they also will help, but overall this physical activity and attending some group activities will help. ఓకే. సాలిట్యూడ్ వల్ల కూడా ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కళ్ళే ఉండడం, ఒక్కళ్ళే కూర్చోవడం, దానివల్ల కూడా మెంటల్ ట్రామాతో ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఆబ్వియస్లీ ఇక డిప్రెషన్ విల్ ఇంక్రీజ్ ద డిసీజ్ సివియారిటీ. ఓకే. Okay, if the same Parkinson's person, if everything is good, for example, his motivation will be different. Obviously, if you are motivated, at least your brain will produce some dopamine. So if you are depressed, the already dopamine is less, it will become more less. ఓకే. సో ఇప్పుడు డోపమైన్ హై అన్నవి కొత్తగా వస్తున్నాయి ఈ మాటలు, ఎస్పెషల్లీ సోషల్ మీడియా యూస్ చేసే వాళ్ళకి. ఏదైనా ఎవరిదైనా చూసి డోపమైన్ హై అయిపోయింది, లేకపోతే ఆల్కహాల్ తాగి అయింది, లేకపోతే డాన్స్ చేసి అయింది, ఇలాంటివి అంటూ ఉంటారు. సో టెల్ మీ సార్, వాట్ ఈస్ దిస్ డోపమైన్ హై అవ్వడం అంటే ఏంటి అసలు? Nothing, whichever gives surprise to you. Surprised. So it has to be a surprise. For example, somebody comes and tells you that you got the first rank. Imagine on that day you will be very high. Correct. Next day you will be normal. Correct. So brain always needs the surprise. So dopamine releases only when you give the surprise to the brain. Okay. Okay. So it is the like always if you give surprises you get the more dopamine. Okay. So on that day you may be high. From next day onwards it will be normal. సో అస్తమాను అలా హై అవుతుంటే బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా ఎఫెక్ట్స్ ఉంటాయా? అలా ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి డూయింగ్ ద బిజినెస్. Do you think really Mukesh Ambani needs to do the business to earn money? No. But it gives for him a high. It gives the dopamine. So we do the things just for the chemicals. Okay? You wanted to grow the business. If you grow, then your dopamine will come. So even though physically, however we are all are slaves to the chemicals in the brain. Well said. అంతే అంటారా? Yeah. సో అది అయితే ఇట్ విల్ ఓన్లీ ఎండ్ ఇన్ ద టూంబ్ కదా? Yes, ma'am. అంటే నిరంతరం ఉండేదే కదా? Yeah, correct. It is a day to day. డే టు డే నిరంతరం. ఒక చిన్న చాక్లెట్ కొంటే పిల్లలకి డోపమైన్ హై అవ్వచ్చు. అంతే. మా మాయ గారు బట్టలు కొనిస్తే హిస్ డోపమైన్ ఇస్ హై. కరెక్ట్. ఎవరినో రెస్టారెంట్ తీసుకెళ్తే దే డోపమైన్ ఇస్. బట్ దట్ ఈస్ ఓన్లీ momentary. సార్ చెప్పండి, ఇఫ్ వీ వాంట్ టు హ్యావ్ అ హెల్దీ న్యూరలాజికల్ బాడీ అండ్ కీప్ అవర్ సెల్స్ హెల్దీ అండ్ హార్టీ, what are small little tips you can give us before we sign? Good exercise, controlled diet, and good social relationships. These will be the, I think, key things for the somebody to have a healthy life or to keep the brain active. Lovely. Thanks Andy. Thanks Dr. Suresh Babu garu for your time and thank you.